అలసటను లెక్క చేయకుండా రోజంతా శ్రమిస్తున్న ఒక విద్యార్థిని కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్థిక ఇబ్బందులు తన చదువుకు ఏమాత్రం అడ్డు కావద్దన్న ఒక పట్టుదలతో తాను చేస్తున్న పోరాటం నెటిజన్ల ప్రశంసలైతే అందుకుంటుంది. ఒక వినియోగదారుడితో జరిగిన ఒక యాదృచ్ఛిక సంభాషణ తర్వాత ఈ స్టోరీ బయట వైరల్ అయిపోయింది. వైరల్ అయిన తర్వాత చాలా మందిని ఇన్‌స్పైర్ అయితే చేస్తుంది. అసలెవరు ఈ అమ్మాయి? తన జర్నీ ఏంటి? ఎందుకు ఇంతలా వైరల్‌గా మారింది? వినియోగదారుడు ఏం చెప్తున్నాడనేది ఒకసారి డీటెయిల్డ్‌గా చూద్దాం. ఇది మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో జరిగింది. మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాకు చెందిన ఒక అమ్మాయి ఉన్నత చదువుల కోసం అని చెప్పేసి నగరానికైతే వచ్చింది. సో చదువుకోవాలంటే ఖచ్చితంగా కాలేజీ ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి. బర్డెన్ ఎంతుంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల భారం అనేది పేరెంట్స్ మీద పడకూడదని చెప్పేసి ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ జాబ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. సో షెల్ పెట్రోల్ బంక్‌లో జాయిన్ అయిందక్కడ. సో ఇక్కడ నైట్ డ్యూటీ అన్నమాట. సో డే మొత్తం కూడా కాలేజీకెళ్తూ ఉంటుంది. ఈవినింగ్ వరకు కాలేజ్ కంప్లీట్ చేసుకొని 6 నుంచి 10 వరకు కూడా ఈ పెట్రోల్ బంక్‌లో అయితే పని చేయడం అయితే మొదలుపెట్టింది. సో అలా అదనంగా సంపాదించిన డబ్బుని అటు కాలేజీ ఫీజుల కోసం అని చెప్పేసి ఖర్చు పెడుతూ ఉంది. అలా డే మొత్తం కూడా కాలేజీలో, ఆ తర్వాత ఈవినింగ్ ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఈమె స్టోరీ ఇప్పుడు వైరల్‌గా అయితే మారింది. సో వీకెండ్స్‌లో అయితే కంప్లీట్ మార్నింగ్ అండ్ నైట్ 2 షిఫ్ట్‌లు కూడా వర్క్ చేస్తుంది. సో అలా ఎక్స్‌ట్రా మనీ అయితే తను సంపాదించుకొని తను ఖర్చులకైతే ఉపయోగించుకుంటుంది. ఇలా పేరెంట్స్ మీద ఏమాత్రం భారం పడకూడదు అన్న ఒక నేపథ్యంలో, అలాగే తన చదువు ఆగిపోకూడదు, కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అలా అంటే చదువును మధ్యలో ఆపకుండా ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని చెప్పేసి ఆ రకమైన ఒక ఉత్సుకతతో తను ఈ విధంగా డే మొత్తం కూడా కాలేజ్‌కెళ్తూ, ఆ తర్వాత నైట్ టైమ్ ఈ విధంగా డ్యూటీ చేసుకొని తను సంపాదించుకున్న డబ్బుతోనే తన చదువులనైతే కంటిన్యూ చేసుకుంటుంది. ఇలా ఈమె జర్నీ అయితే ఇప్పుడు ఇన్‌స్పైరింగ్‌గా మారింది. అయితే దీన్ని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి వినీత్ అనే ఒక వ్యక్తి. నార్మల్ వినియోగదారుడు అని చెప్పుకోవాలి. ఒక ట్రాఫిక్‌లో 45 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత నైట్ 9 గంటలకు ఈ షెల్ పెట్రోల్ బంక్‌కైతే వెళ్ళాడు. సో అలా పెట్రోల్ బంక్‌కి వెళ్ళిన అతనికి ఈ అమ్మాయి అయితే కనిపించింది. మామూలుగా అలా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అక్కడ మరాఠీ వినిపించింది. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మరాఠీ మాట్లాడుతున్నారని చెప్పేసి అడిగేసరికి రాయగఢ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత నార్మల్ టాక్ అయితే వాళ్ళు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? అది ఇది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటే ఆమె చెప్పింది ఇలా, నేను ఉన్నత చదువుల కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి మా పేరెంట్స్ మీద భారం పడకూడదని చెప్పేసి ఇలా ఈ ప్రైవేట్ జాబ్‌లో పార్ట్ టైమ్‌గా జాబ్ చేస్తున్నాను. డే మొత్తం కూడా కాలేజ్‌కెళ్తాను. ఆ తర్వాత ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా వర్క్ చేసుకుంటాను. అలాగే వీకెండ్స్‌లో డే అండ్ నైట్ కూడా కష్టపడి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. అలా సంపాదించుకున్న మనీతోని నా చదువుని కంటిన్యూ చేసుకుంటున్నాను అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. సో ఆమె జర్నీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించి వినీత్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇది గదా జెన్‌జీ అని చెప్పేసి చాలా మంది పోస్ట్ పెడుతున్నారు. ఆహ్, ఆమెని ఆమె పడుతున్న కష్టాన్ని అప్లాస్ చేస్తున్నారు. ఈవెన్ ఈ వినీత్ అనే వ్యక్తి కూడా తన చదువుకు నా వంతు సహాయంగా కొంత ఆర్థిక సహాయం చేస్తానని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలా ఆమె కథ అయితే వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియాలో చాలా మంది ఇటువంటి సిట్యుయేషన్ లోనే ఉన్నారు. అంతెందుకు మన హైదరాబాద్‌లో కూడా ఎంతో మంది ఇప్పుడు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అవి ప్రిపేర్ అవుతూనే పార్ట్ టైమ్ జాబ్‌లు కూడా చేసుకుంటున్నారు. ర్యాపిడో అని, జెప్టో, జొమాటో, ఊబర్ ఇలా చాలా వాటిల్లో జాబ్స్ అయితే చేసుకుంటున్నారు. నైట్ టైమ్ వాళ్ళు ఈ విధంగా జాబులు చేసుకొని ఆ తర్వాత డే ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. సో హాస్టల్ ఫీజులు, వాళ్ళ ఖర్చులు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ప్రిపరేషన్‌కి అయ్యే డబ్బులు, కాలేజ్ చదువులకు అయ్యే డబ్బులు వీటన్నిటిని కూడా ఇంటికి పెద్ద ఎత్తున భారం పడకూడదు అనే నేపథ్యంలో వీళ్ళు ఇలా పార్ట్ టైమ్ వర్క్ చేసుకుంటూ ఇలా తన చదువుకైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అలా సంపాదించుకుంటున్నారు వాళ్ళే. ఇది హైదరాబాద్‌లో చాలా సర్వసాధారణంగా, ఇండియాలో చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. అయితే అమ్మాయిలకు సంబంధించి ఇలా నైట్ టైమ్‌లో డ్యూటీలు ఇది చాలా తక్కువగా చూస్తుంటాం. అటువంటిదే ఇప్పుడు రాయగఢ్‌లో జరిగేసరికి ఇది ఎక్కువగా వైరల్ అయిపోయింది. అయితే చాలా చోట్ల ఇలానే జరుగుతుంది. సో ఈ చదువుల సంబంధించి ఎడ్యుకేషన్‌లో ఎక్కువగా డబ్బులు ఖర్చవుతూ ఉంటున్న నేపథ్యంలో సో ఎక్స్‌ట్రా మనీ కోసం పేరెంట్స్ మీద ఎక్కువగా భారం పడకుండా ఈ విధంగా పార్ట్ టైమ్ జాబులు చేస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకొని తమ చదువులనైతే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది ఎక్కువగా మేల్స్ మనం చూస్తూ ఉంటాం. చాలా మంది అబ్బాయిలు ఇది కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే ఫీమేల్స్‌లో చాలా తక్కువగా చూస్తున్న నేపథ్యంలో ఈమె కథ ఇంతలా అయితే వైరల్ అయింది. సో ఇప్పుడు ఆమె స్టోరీ ఇలా వైరల్ అవ్వడంతో చాలా మంది ఆమె అప్లాస్ చేస్తున్నారు. ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుంటున్నారు. మేము కూడా ఇలాగే చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అలా ఆమె జర్నీ అయితే
ఇలా వైరల్ అయిపోయింది. ఆ వినీత్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెట్టడం ద్వారా ఇంత క్షణాల్లో ఇంతమందిని ఇన్‌స్పైర్ అయితే చేసింది. ఇది గదా జెన్‌జీ అంటే అని జెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో, మరి ఆమెకు సంబంధించి ఆహ్, ఇలా ఈ ఆమె స్టోరీ ఇలా వైరల్ అవ్వడంతో చాలా మంది కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, ఇప్పటికి కూడా మరి ఆమెకు సంబంధించి రియాక్షన్ అయితే ఏంటో తెలీదు. సో, ఒక్కసారిగా ఓవర్ నైట్‌గా ఆమె పాపులారిటీ అయితే సంపాదించేసుకున్నారు. ఇలా కష్టపడుతూ తన చదువుని ఏ విధంగా కంటిన్యూ చేస్తుంది అనేది ఎంతలా ఇన్‌స్పైర్ చేసిందో ఈ స్టోరీ అయితే చూస్తే మనకు అర్థమైపోతుంది. సో, చూద్దాం మరి దీని పట్ల ఆమె రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో. థాంక్ యూ సో మచ్.